Very good morning to all. Today I'm starting with theories of motivation. So previous topics already covered by madam. So theories of motivation. So theories of motivation. So what is the meaning of motivation? Motivation is nothing but a driving force to do something of unsatisfied or discouraged or lazy people. అంటే ఎవరైతే లేజీ పీపుల్ ఉన్నారో, ఎవరైతే డిస్కరేజ్డ్ పీపుల్ ఉన్నారో, ఎవరైతే బాగా పనిచేయని వాళ్ళు, అంటే సోమరిపోతులు అంటాం కదా మనం. సో లైక్ దట్. అదేవిధంగా పనిని తప్పించుకు తిరుగుదాం అనుకునేవాళ్ళు. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే పని చేయడానికి ఇష్టపడరు. వాళ్ళ సైకాలజీ అది. అంటే వాళ్ళు దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారంటే, నెలకి మన శాలరీ మనకు వస్తున్నారా అట్లా అనేది చూసుకుంటారు, కానీ మిగతా వాటి మీద ఎక్కడ కూడా వాళ్ళు ఫోకస్ చేయరు. ఓకేనా? సో అది ఇక్కడ మనకు వచ్చేటటువంటి పెద్ద ప్రాబ్లం. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, పని చేయని వాళ్ళ చేత మనం పని చేయించడం గొప్ప విషయం ఆర్గనైజేషన్లో, రైట్? సో కాబట్టి పని చేయని వాళ్ళ చేత మనం పని చేయించాలి, అది మెయిన్ కాన్సెప్ట్. అంటే అందరూ పని చేయాలి. యూ హ్యావ్ టు పే ద శాలరీ. అందరికి మనం శాలరీ పే చేస్తున్నప్పుడు సో అందరూ పని చేయాలి, అది మన కాన్సెప్ట్. కొంతమంది పని చేసి కొంతమంది పని చేయకుండా ఉంటే పని చేయని వాళ్ళని చూసి పని చేసేవాడు కూడా పని చేయటం మానేస్తాడు. అది మనకి ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది. కాబట్టి సో వర్క్ అనే దాని మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. సో దీనికి సంబంధించి మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఎందుకు అందరూ పని చేయాలి, అందరూ పని చేయకపోతే వచ్చే నష్టం ఏంటి? సపోజ్ మీరు ఆన్ అండ్ యావరేజ్ మీ దగ్గర ఒక 100 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు అనుకోండి. 100 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నప్పుడు మీరు సపోజ్ యావరేజ్లో ఒక్కొక్కరికి ప్రతి గంటకి మీరు ఒక వరస్ట్ కేసులో ఒక 200 రూపాయలు పే చేస్తున్నారు అనుకున్నా, అంటే పర్ అవర్. ఎగ్జాంపుల్ ఇది, ఎగ్జాక్ట్ అని కాదు, ఎగ్జాంపుల్గా తీసుకోండి. సో ఒక 100 రూపీస్ పే చేసి ఒక 200 రూపీస్ పే చేస్తున్నారు ఒక గంటకి పని చేసినందుకు కానీ అనుకోండి. సో 100 మంది ఎంప్లాయీస్ 8 గంటలు పని చేయాలి రోజుకి. 8 గంటలకు గాను వాళ్ళకి 1600 రూపాయలు రోజుకి పడుతుంది అని అనుకోండి. ఎగ్జాంపుల్, అంత ఎవరు మామూలుగా చెప్తున్నా మీకు, ఎగ్జాంపుల్ అర్థం అవటం కోసం, అంటే తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో 1600 రూపీస్ పర్ ఎంప్లాయీ పడుతుంది ప్రతి గంటకి 200 రూపాయలకి. అంటే ప్రతి గంటకి మనం ఎంత పే చేస్తున్నాం? 200 రూపాయలు మనం ఎంప్లాయీకి పే చేస్తున్నాం. ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక ఎంప్లాయీ యావరేజ్గా స్మాల్ అమౌంట్ ఆఫ్ టైం, మనం ఒక 10 మినిట్స్ వేస్ట్ చేస్తాను అనుకుందాం ప్రతి ఒక్క ఎంప్లాయీ. 10 మినిట్స్, నేను ఎక్కువ తీసుకోవట్లా. సో 100 × 10 ఎంతండి? 1000. 1000/60 వేస్తే అప్రాక్సిమేట్గా మీకు ఒక 20 అవర్స్ ఎంత వస్తాయి అనుకోండి ఎగ్జాంపుల్. సో అంటే రోజు మొత్తం మీద 100 మందిని కలిపితే మనకి ఎన్ని అవర్స్ వేస్ట్ అవుతున్నట్టు? ఒక 20 అవర్స్ వేస్ట్ అవుతున్నాయి అనుకోండి, వర్స్ట్ కేస్. పర్ మంత్ 30 × 20 అంటే ఎన్ని అవర్స్ వేస్ట్ అవుతున్నాయి? 30 × 20 అంటే 600 అవర్స్, అంటే 600 గంటలు వేస్ట్ అవుతున్నాయి, రైట్? సో 600 × 200 1,20,000. అంటే ఒక 10 నిమిషాలు వేస్ట్ చేస్తేనే ఒక ఎంప్లాయీ నెల మొత్తం మీద మనకి వస్తున్నటువంటి నష్టం యావరేజ్గా 1,20,000 రూపీస్. అర్థమైందా? అంటే ఇండివిజువల్గా 10 మినిట్స్ అనేది నెగ్లిజిబుల్ అవ్వచ్చు, కానీ కలెక్టివ్గా తీసుకున్నప్పుడు 100 మెంబర్స్ మీద మీరు తీసుకున్నప్పుడు 100 × 200
దట్ మీన్స్ సారీ అంతే కదా. సో మనకి ఎంత అవుతున్నది టోటల్గా 600 అవర్స్ వేస్ట్ అవుతున్నాయి. అంటే మనకు 1,20,000 రూపీస్ వేస్ట్ అవుతున్నట్టు అన్నమాట. అర్థమైందా? అంటే మేనేజ్మెంట్ సైకాలజీ ఎలా ఉంటుందనంటే ఒక 10 నిమిషాలే కదా వేస్ట్ అవుతుంది అని చెప్పి వదిలేస్తే ఆ 10 నిమిషాల వల్ల వచ్చే నష్టం మనకి ఎక్కువగా ఉంటుంది. దానితో పాటుగా మనకి టైం అనేది కూడా మనం అతని చేత పూర్తిగా మనం పని చేయించుకోలేకపోతున్నాం. ఆ 10 నిమిషాలు నెమ్మదిగా 20 నిమిషాలు అవుతుంది. 20 నిమిషాలు కాస్త అరగంట అవుతుంది. అరగంట కాస్త గంట అయిపోతుంది. అంటే రోజు మొత్తం మీద ఒక ఎంప్లాయీ ఒక గంట వేస్ట్ చేస్తే 100 మంది 100 ఇంటూ గంటలంటే 100 గంటలు వేస్ట్ అవుతాయి. నెల మొత్తం మీద 30 ఇంటూ 100 అంటే 3000 గంటలు వేస్ట్ అవుతాయి. 3000/60 అంటే మొత్తం 500 గంటలు వేస్ట్ అవుతున్నాయి. సారీ 500 అంతే కదా. గంటలంటే మనకి గంటల్ని మనం 5000 అవర్స్ అంటే 5000 బై సారీ సో డైలీ 1 అవర్ అనుకున్నాం కదా. 100 ఇంటూ 100 కదా. సో డైలీ 100 అంటే 30 ఇంటూ 100 అంటే 3000 అవర్స్. 3000 అవర్స్ని మనం డేస్లోకి మార్చుకుంటే 24 గంటలు. సో 3000/24 అయ్యింది అంతే కదా. సో అంటే అప్రాక్సిమేట్గా ఎన్ని అవుతాయి 24 రోజుకి 24 గంటలు కదండి. అప్రాక్సిమేట్గా 3000 అవర్స్ అంటే మనకి దగ్గరగా ఓ 20 డేస్ వేస్ట్ అయినట్టే. 15 to 20 డేస్ అంటే ఓవరాల్గా అందరి మీద 100 ఎంప్లాయీస్ని కలిపితే మనకి ఎన్ని రోజులు వేస్ట్ అవుతున్నట్టు 15 రోజులు మినిమం వేస్ట్ అవుతున్నట్టు. సో 15 రోజులు వేస్ట్ అవుతున్నాయంటే 15 రోజుల శాలరీ మనం వేస్ట్ అయిపోతున్నట్టేగా ఇండైరెక్ట్గా. ఆ 15 డేస్ శాలరీ మనకి ఇండైరెక్ట్గా వేస్ట్ అయిపోతున్నట్టేగా. ఓకే. సో కాబట్టి ఇక్కడ మనకి ప్రతి ఒక్క ఎంప్లాయీని మనం ఎఫెక్టివ్గా పని చేయించుకోగలిగితేనే మనం బెటర్ పొజిషన్ ఉంటాం. దానికోసమే ఈ మోటివేషన్ అవసరం. ఇదంతా ఎందుకు చెప్పాను మీకు, మోటివేషన్ యొక్క ఇంపార్టెన్స్ అర్థమైందా. సో మనం ఈ మోటివేట్ చేయటం వల్ల ఏమవుతుంది, టైం అనేది వేస్ట్ కాదు, 100% టైం యూటిలైజేషన్ జరుగుతుంది. దానివల్ల మనకి ఈ నష్టం జరగదు. అర్థమైందా. సో తర్వాత ఇప్పుడు థియరీస్ ఆఫ్ మోటివేషన్, మోటివేషన్ సంబంధించి మనకు కొన్ని థియరీస్ చెప్పడం జరిగింది. వాటిని మనం థియరీస్ ఆఫ్ మోటివేషన్ అని చెప్పి పిలుస్తున్నాం. దానిలో ఫస్ట్ థియరీ మాస్లోస్ థియరీ. దాన్ని మనం మాస్లోస్ నీడ్ థియరీ అంటారు, మాస్లోస్ హైరార్కీ ఆఫ్ నీడ్స్ అంటారు. సో మాస్లోస్ హైరార్కీ అది చెప్పింది ఆయనే కాబట్టి ఆయన పేరుతోనే చెప్తున్నారు. మాస్లోస్ హైరార్కీ ఆఫ్ నీడ్స్ ఈజ్ ఏ మోటివేషనల్ థియరీ ఇన్ సైకాలజీ comprising a 5-tier model of human needs often depicted as hierarchical levels within a pyramid. సో ఆయన మొత్తం దీంట్లో మనకి సైకాలజీని బేస్ చేసుకుని చెప్పాడు. మోటివేషన్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు సైకాలజీ. సో మోటివేషనల్ థియరీ ఇన్ సైకాలజీ కంప్రైజింగ్ ఏ 5-tier మోడల్ ఆఫ్ హ్యూమన్ నీడ్స్. అంటే మనకి మొత్తం 5 లెవెల్స్లో హ్యూమన్ నీడ్స్ అనేవి ఉంటాయి. సో ఇట్ ఈస్ ఇన్ ఏ పిరమిడ్ షేప్. సో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద hierarchy upwards, the needs are psychological, food and clothing, safety, job security, love and belonging needs, esteem and self actualization. ఇవి మీకు నెక్స్ట్ డయాగ్రామ్ చూద్దరు కానీ. సో నీడ్స్ లోయర్ డౌన్ ఇన్ ద హైరార్కీ మస్ట్ బి సాటిస్ఫైడ్ బిఫోర్ ఇండివిజువల్స్ కెన్ అటెండ్ టు నీడ్స్ హైయర్ అప్. సో మనకి ఒకసారి జాగ్రత్తగా చూడండి, మీరు డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ మనం మొత్తం మనకు ఉన్నటువంటి అవసరాలని 3 రకాలుగా డివైడ్ చేశారు మాస్లోస్. సో ఏమన్నాడు, ఫస్ట్ది బేసిక్ నీడ్స్, రెండవది సైకలాజికల్ నీడ్స్, మూడవది సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ నీడ్స్. సో బేసిక్ నీడ్స్ ఆర్ లో ప్రయారిటీ, సైకలాజికల్ నీడ్స్ ఆర్ మిడిల్ లెవెల్ ప్రయారిటీ, సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ నీడ్స్ ఆర్ హై లెవెల్ ప్రయారిటీ. అంటే ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగు ప్రయారిటీ ఎలా ఉంటుందంటే నీడ్స్ అవసరాల పట్ల బేసిక్ నీడ్స్ మీద లో ప్రయారిటీ ఉంచుతాడు, సైకలాజికల్ నీడ్స్ మీద మిడిల్ లెవెల్లో ఉంటుంది అంటే మీడియంగా ఉంటుంది, తర్వాత సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ నీడ్స్ మీద మాత్రం ఫుల్ ఫోకస్ ఉంటాడు. అర్థమైందా. సో ఈ బేసిక్ నీడ్స్ ఏముంటున్నాయి, 2 సైకలాజికల్ నీడ్స్, సేఫ్టీ నీడ్స్. ఓకేనా. సో ఈ సేఫ్టీ నీడ్స్ అంటే ఏంటి, సెక్యూరిటీ, సేఫ్టీ. అండ్ సైకలాజికల్ నీడ్స్ అంటే సైకలాజికల్ ఫిజియోలాజికల్ అంటే భౌతిక అవసరాలు, పొరపాటు పడ్డాం. సో ఫిజియోలాజికల్ నీడ్స్ అంటే భౌతిక పరమైనటువంటి అవసరాలు ఏమేంటవి,
బేసిక్ నీడ్స్ ఫుడ్, వాటర్, వార్మ్త్, రెస్ట్. అదైందా? అంటే తినడానికి ఆహారం కావాలి, త్రాగడానికి నీరు కావాలి, వార్మ్త్ అండ్ రెస్ట్ అంటే రెస్ట్ ఉండాలి. అంటే రోజులో 24 గంటలు ఎవరు పని చేయలేరు. ఎవ్రీబడి హ్యాస్ సమ్ నీడ్. ఓకే. సో ఎవ్రీబడి నీడ్ సమ్ రెస్ట్. అంతే కదండి. ఎవరు గంటల గంటలు పని చేస్తూ వెళ్ళలేరు. రైట్. కాబట్టి రోజు మొత్తంలో ఎంతో కొంత సమయం విశ్రాంతి అనేది తీసుకోవాలి. సో సరైనటువంటి విశ్రాంతి లేకపోతే, రెస్ట్ అనేది లేకపోతే అతని మీద ఒత్తిడి పడుతుంది. మానసికంగా ఒత్తిడికి గురవుతాడు. ఆ ఒత్తిడికి గురవటం వల్ల ఏమవుతుంది? అతని యొక్క ఆరోగ్యం పాడవుతుంది. తద్వారా అతని నుంచి మనం 100% అతని యొక్క ఎఫిషియన్సీ ఎంతవరకు అయితే ఉందో అది మొత్తం కూడా మనం 100% ఉపయోగించుకోలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఫిజియోలాజికల్ నీడ్స్ అనేది ఇంపార్టెంట్. అది కూడా బేసిక్ థింగ్. తర్వాత నెక్స్ట్ సేఫ్టీ నీడ్స్. ఎవ్రీబడి మస్ట్ గివ్ ప్రయారిటీ ఫర్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ. ఇది ఇంపార్టెంట్. అంటే ఎవరైనా పనిచేసే చోట తనకి భద్రత ఉంది అంటే ఎటువంటి ఇబ్బంది లేదు, సేఫ్టీ ఉంది, మనకి ఇక్కడ ఎటువంటి ప్రమాదం జరగదు అనే ఒక నమ్మకం అతనికి కల్పించాలి. అప్పుడు అతను ఎఫెక్టివ్గా పనిచేయగలుగుతాడు. అంతే కదా. సో ఏమి ఆలోచించకుండా, ఎటువంటి ఆలోచనలు అతని మైండ్లోకి రాకుండా ప్రశాంతంగా, పీస్ఫుల్గా అతను చేయాలనుకున్న పని అతను చేయగలుగుతాడు. కాబట్టి సెక్యూరిటీ, సేఫ్టీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. తర్వాత సైకలాజికల్ నీడ్స్ అంటే మానసిక పరమైనటువంటి కొన్ని అవసరాలు కూడా ఉంటాయి మనసుకు సంబంధించినవి. అవేంటి? బిలాంగింగ్నెస్ అండ్ లవ్ నీడ్స్ అండ్ ఎస్టీమ్ నీడ్స్. సో బిలాంగింగ్నెస్ అండ్ లవ్ నీడ్స్ అంటే ఇంటిమేట్ రిలేషన్షిప్స్, ఫ్రెండ్స్. అంటే ప్రతి ఒక్కళ్ళకి మనకు కొన్ని సంబంధాలు ఉంటాయి, సంబంధ బాంధవ్యాలు అనేవి ఉంటాయి. మన కుటుంబ సభ్యులతో కానివ్వండి, మన మిత్రులతోటి కానివ్వండి, మన శ్రేయోభిలాషులతోటి కానివ్వండి. సో వాళ్ళతోటి మనకి మంచి రిలేషన్స్ అనేవి ఉంటాయి, ఉండాలని కోరుకుంటాం. ఫ్రెండ్స్ ఉండాలని కోరుకుంటాం. ఎవరో కొంతమంది రిజర్వ్డ్గా ఉంటారు, దూరంగా ఉంటారు, నలుగురిలో కలవరు. దట్ ఈస్ రిగిడ్ మెంటాలిటీ. అది కూడా తప్పనడానికి వీల్లేదు, ఎవరిష్టం వాళ్ళది. దట్ ఈస్ అకార్డింగ్ టు ద సైకాలజీ. కానీ ప్రతి ఒక్కళ్ళం వేరే వాళ్ళతోటి సత్సంబంధాలను ఏర్పరచుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎంప్లాయీకి మేనేజ్మెంట్కి మధ్య సంబంధాలు ఉండాలి అని అంటే అతనికి బిలాంగింగ్నెస్ అండ్ లవ్ నీడ్స్ ఉండాలి. ఇవి లేదనుకోండి అతను రిలేషన్షిప్స్ని ఏర్పాటు చేసుకోలేడు. రిలేషన్షిప్స్ అనేది ఏర్పాటు చేసుకోలేకపోతే అతను వేరే వాళ్ళతోటి కలిసి పని చేయడం అనేది కష్టమైపోతుంది. కాబట్టి బిలాంగింగ్నెస్ అండ్ లవ్ నీడ్స్ అనేది కూడా ఉండాలి. తర్వాత ఎస్టీమ్ నీడ్స్. సో ఎస్టీమ్ నీడ్స్ అంటే ప్రెస్టీజ్ అండ్ ఫీలింగ్ ఆఫ్ అకంప్లిష్మెంట్. సో ప్రెస్టీజ్ అండ్ ఫీలింగ్ ఆఫ్ అకంప్లిష్మెంట్ మనకి తర్వాత ఏంటంటే మెయిన్గా ప్రెస్టేజ్ అండ్ ఫీలింగ్స్ ఆఫ్ అకంప్లిష్మెంట్. సో ప్రెస్టేజ్ అనేది కోరుకుంటాం అంటే మనకి గౌరవం దక్కాలి, నలుగురిలో మన అందరం గౌరవంగా బ్రతకాలి అనుకుంటాం. తర్వాత ఫీలింగ్ ఆఫ్ అకంప్లిష్మెంట్. దాని తర్వాత మనం ప్రతి ఒక్కళ్ళతోటి మనం అందరూ మనల్ని గౌరవించాలి, అందరూ మనల్ని గుర్తించాలి, మనకు ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి, మనకు ఒక గౌరవం కావాలి సమాజంలోని ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటాం. అది కూడా తప్పు కాదు, ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది. అది మనకు హోదా ఉండాలి, మనకు గౌరవం ఉండాలి, ఎదుటి వాళ్ళు మనల్ని చూడంగానే రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇవన్నీ మనం మనందరికీ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, అది తప్పు కాదు. తర్వాత నెక్స్ట్ సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ నీడ్స్. సో సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ నీడ్స్ ఈజ్ నథింగ్ బట్ అంటే ప్రతి ఒక్కళ్ళు కావాలని అంటే ఇవి ఉంటే మనం హ్యాపీగా ఉంటాం, మనకి ఆనందంగా ఉండగలం. అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటాం నేను. దాన్నే సెల్ఫ్ యాక్చువలైజేషన్. అంటే మనమేంటో మనం తెలుసుకోగలగటం, వాస్తవంలో బ్రతకడం. దాన్ని మనం సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటే అబద్ధంలో కాకుండా నిజాన్ని నమ్మటం, నిజంలోనే బ్రతకడం, నిజంలోనే ఉండడం. అది ఇంపార్టెంట్. అంతేగాని మనం ఊహలో బ్రతకూడదు, ఇదే కరెక్ట్ అని దాన్నే మనం నమ్మి ముందుకెళ్ళకూడదు. ఎప్పుడైనా ప్రతి దాంట్లోనూ కూడా కొన్ని లోపాలు ఉంటాయి, అదేవిధంగా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మనం నిజాన్ని తెలుసుకుని నిజాన్ని మాత్రమే మనం పట్టుకుని దాన్ని మాత్రమే ఫాలో అవ్వాలి. అప్పుడు మాత్రమే మనం ఒక మంచి వ్యక్తిగా మారగలుగుతాం. సో అచీవింగ్ వన్స్ ఫుల్ పొటెన్షియల్. దీంట్లో మనకి ఏం చెప్తున్నాడు?
ఒక వ్యక్తి తను ఉన్నటువంటి సామర్థ్యం ఎంతైతే ఉందో ఆ పూర్తి సామర్థ్యాన్ని అతను కంప్లీట్‌గా యుటిలైజ్ చేసుకోగలగాలి. అంటే హౌ మచ్ హి ఈస్ కేపబుల్ అండ్ హౌ మచ్ హి హావ్ ఎబిలిటీ టు డూ దట్ వర్క్. అంటే ఒక వ్యక్తి ఎంత మేరకైతే పని చేయగలడో అంత మేరకు పని చేయగలగాలి. అంటే ఎక్కడ కూడా ఇక దేర్ ఈస్ నో డీవియేషన్. అంటే అతను ఎంతవరకైతే చేయగలడో అంతవరకు చేయాలి. దేర్ ఈస్ నో డీవియేషన్. ఫుల్ పొటెన్షియల్ అంటే 100% అతనుకున్నటువంటి పొటెన్షియాలిటీలో 100% అతను యుటిలైజ్ చేయాలి. ఇంక్లూడింగ్ క్రియేటివ్ యాక్టివిటీస్. క్రియేటివ్ యాక్టివిటీస్ అవి కూడా ఇంక్లూడ్ అవుతాయి అన్నట్టు. క్రియేటివ్ యాక్టివిటీస్ అంటే ఏంటి? సో క్రియేటివ్ యాక్టివిటీస్ అంటే సృజనాత్మకత, క్రియేటివిటీ. అంటే కొత్తగా ఏదో దాన్ని మనం ఎప్పుడూ ట్రై చేస్తూ ఉండాలి. మోస విధానాల్లో కాకుండా కొత్త విధానాల్లో ముందుకెళ్ళాలి. అదేవిధంగా వాట్ ఆర్ ద న్యూ డెవలప్మెంట్స్ ఇన్ ద సొసైటీ అండ్ వాట్ ఆర్ ద న్యూ డెవలప్మెంట్స్ ఇన్ ద టెక్నాలజీ. యూ హ్యావ్ టు నో ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఆర్ అప్డేట్ యువర్ సెల్ఫ్. సో మనంతరికి మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. యూ హ్యావ్ టు ఎక్వైర్ న్యూ నాలెడ్జ్ అండ్ న్యూ సెట్ ఆఫ్ స్కిల్స్. ఓకే. సో మనకి న్యూ సెట్ ఆఫ్ స్కిల్స్ ఉండాలి. కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి. కొత్త కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవాలి. టెక్నాలజీతో అప్డేట్ అవ్వాలి. ఓకే. సో ఇవన్నీ మనం చేయగలిగితే దెన్ యూ ఫుల్ఫిల్ యువర్ సెల్ఫ్ నీడ్స్. అంటే ఇది ఇండివిజువల్గా ఉంటాయి, అందరికి ఒకే రకంగా ఉంటాయని లేదు. అర్థమైందా? సో సామర్థ్యం అనేది ఒక్కోళ్ళకి ఒక రకంగా ఉంటుంది. పొటెన్షియాలిటీ అనేది ఒక్కోళ్ళకి ఒక రకంగా ఉంటుంది. కాబట్టి ఎవరి పరిధిలో వాళ్ళు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో కనుక మనం వాడుకోగలిగితే దానివల్ల మనందరికీ కూడా మంచి జరుగుతుంది. మనం ఇంకా ఎఫెక్టివ్గా ఇంకా మరింతగా పనిచేయగలుగుతాం. తద్వారా మనకి ఫైనాన్షియల్గా కూడా బెనిఫిట్ అవుతుంది. తర్వాత ఇక్కడ చూస్తే డెఫిషియన్సీ నీడ్స్ వర్సెస్ గ్రోత్ నీడ్స్. సో డెఫిషియన్సీ నీడ్స్ని మనం డీ నీడ్స్ అంటాం. అంటే మనం 5 స్టేజ్ మోడల్లో నీడ్స్ అనే వాటిని మనం 2 రకాలుగా డివైడ్ చేస్తున్నారు. ఒకటి డెఫిషియన్సీ నీడ్స్, రెండవది గ్రోత్ నీడ్స్. సో ద ఫస్ట్ 4 లెవెల్స్ ఆర్ ఆఫెన్ రిఫర్డ్ టు యాజ్ ఎ డెఫిషియన్సీ నీడ్స్. ఈ ఫస్ట్ 4 లెవెల్స్ ఏవైతున్నాయో వాటిని మనం ఏమంటాం అంటే డెఫిషియన్సీ నీడ్స్ అంటాం. అండ్ ద టాప్ లెవెల్ ఆఫ్ నోన్ యాజ్ గ్రోత్ ఆర్ బీయింగ్ నీడ్స్. వాటిని టాప్ లెవెల్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం గ్రోత్ నీడ్స్ అంటాం. Deficiency needs arise due to deprivation and are said to motivate people when they are unmet. సో డెఫిషియన్సీ నీడ్స్ అంటే ఏంటంటే మనం ఏదైతే నీడ్ మనం మీట్ అవ్వలేకపోతున్నామో వాటన్నిటి కూడా మనం డెఫిషియన్సీ నీడ్స్. దెన్ ఇట్ విల్ బి అరైజ్డ్. ఆల్సో ద మోటివేషన్ టు ఫుల్ఫిల్ సచ్ నీడ్స్ విల్ బికమ్ స్ట్రాంగర్ అట్ ద లాంగర్ దెన్ డ్యూరేషన్ దే ఆర్ డినైడ్. అంటే ఈ డెఫిషియన్సీ నీడ్స్ని ఏవైతే ఉన్నాయో ఆ డెఫిషియన్సీ నీడ్స్ని కూడా మనం గ్రోత్ నీడ్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలి అని అంటే దానికి మోటివేషన్ అనేది అవసరం అవుతుంది. విత్ మోటివేషన్ ఓన్లీ యూ రికవర్ డెఫిషియన్సీ నీడ్స్ టు బీ నీడ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ద లాంగర్ ఏ పర్సన్ గోస్ వితౌట్ ఫుడ్ ద మోర్ హంగ్రీ దే విల్ బికమ్. అంటే దీర్ఘకాలం పాటు అతను ఆహారం తీసుకోకుండా ఉన్నట్లయితే కంటిన్యూస్గా అతనికి ఆకలి అనేది పెరిగిపోతూ ఉంటుంది రోజు రోజుకి. అంటే దాని అర్థం ఏంటి? వితౌట్ ఫుడ్. సో ఫుడ్ తీసుకోవట్లేదు, దానివల్ల ఏమవుతుంది? ఆకలి పెరిగిపోతూ ఉంటుంది. అది డెఫిషియన్సీ. తీసుకోవట్లేదు, నువ్వు ఫుడ్ తీసుకోవట్లేదు, ఫుడ్ తీసుకోవడం వల్ల నీకేమవుతుంది? ఫుడ్ డెఫిషియన్సీ వల్ల ఆకలి అనేది వస్తుంది. ఆకలి అనేది రావటం వల్ల నువ్వు అలాగే ఆకలి వేస్తూ వేస్తూ ఉండి నువ్వు తినకుండా ఉంటే కొన్నాళ్ళకి ఏమవుతుంది? వీక్ అయిపోతావు. దట్ ఈస్ డెఫిషియన్సీ. ఓకే. దెన్ నెక్స్ట్, Maslow initially stated that individuals must satisfy lower level deficit needs before progressing on the meet higher level growth needs. అంటే మనం గ్రోత్ నీడ్స్ అని రీచ్ అవ్వాలంటే ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే యూ నీడ్ టు సాటిస్ఫై ద లోయర్ లెవెల్ నీడ్స్. అంటే ముందు అతనికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, త్రాగడానికి నీరు, ఇవన్నీ బేసిక్ ఫెసిలిటీస్. షెల్టర్, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, త్రాగడానికి నీరు, కట్టుకోవడానికి బట్టలు, ఈ 4 ప్రతి ఒక్కళ్ళకి కామన్ నీడ్స్, బేసిక్ నీడ్స్.
ఈ 4 లేకుండా ఏ వ్యక్తి పని చేయలేడు, ఏ వ్యక్తి ఆరోగ్యంగా ఉండలేడు. కాబట్టి ఈ 4 నీడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ 4ని అచీవ్ చేస్తేనే మనం గ్రోత్ నీడ్స్ దగ్గరికి వెళ్ళగలుగుతాం. హౌఎవర్ హీ లేటర్ క్లారిఫైడ్ దట్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ నీడ్స్ ఈజ్ నాట్ at an all or none phenomenon, admitting that his earlier statements may have given the false impression that a need must be satisfied 100% before the next need emerges. ఇక్కడ ఏమన్నాడు? ఆల్ ఆర్ నన్ ఫినామినన్ అంటే ఇక్కడ ఎవరు ఏమీ కాదు, కాబట్టి ఎవరికి ఏంటి అనేది మనం ఏది అనుకోము. సో కాబట్టి దెర్ ఈస్ నథింగ్. లేటర్ క్లారిఫైడ్ దట్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఎ నీడ్స్ ఈజ్ నాట్ అన్ ఆల్ ఆర్ నన్ అంటే మన యొక్క నీడ్స్ మనకి సాటిస్ఫై అయినాయి అని చెప్పి మనం క్లారిటీ రావాలి అని అంటే అది దాని అర్థం ఆల్ ఆర్ నన్ అంటే ఎవరు ఏమీ లేదు, ఇక్కడ ఏమీ లేదని అనుకోవటం కాదు. అది సరైన సమాధానం కాదు. అది నువ్వు కప్పిపుచ్చుకోవడానికి, నీ లోపాన్ని నువ్వు కప్పిపుచ్చుకోవడానికి చెప్పే మాటలు కానివ్వండి, అది రీజన్ కాదు అని చెప్పి చెప్తున్నాడు. అడ్మిటింగ్ దట్ ఈస్ ఎర్లియర్ స్టేట్మెంట్స్ మే హ్యావ్ గివెన్ ద ఫాల్స్ ఇంప్రెషన్ దట్ ఏ నీడ్ మస్ట్ బి సాటిస్ఫైడ్ 100% బిఫోర్ ద నెక్స్ట్ నీడ్ ఎమర్జెస్. దీంట్లో మనకి ఏంటంటే మెయిన్గా చూడాల్సింది అడ్మిటింగ్ దట్ హిజ్ ఎర్లియర్ స్టేట్మెంట్స్. మనం ప్రీవియస్ స్టేట్మెంట్స్ కనుక చూస్తే మే హ్యావ్ గివెన్ ద ఫాల్స్ ఇంప్రెషన్ దట్ ఏ నీడ్ మస్ట్ బి సాటిస్ఫైడ్ 100% బిఫోర్ ద నెక్స్ట్ నీడ్ ఎమర్జెస్. సో మనకి నెక్స్ట్ నీడ్ అనేది మనం నెక్స్ట్ నీడ్ దగ్గరికి వెళ్ళాలి అంటే ముందు మనం దాని ముందున్నటువంటిది 100% రీచ్ అవ్వాలని అనుకుంటాం. ఇట్ ఈస్ ఫాల్స్ ఇంప్రెషన్ అంటున్నాడు. అంటే కింద మనకి సపోజ్ మీరు ఫస్ట్ నీడ్ ఉంది, ఏవి బేసిక్ నీడ్స్ ఉన్నాయి. బేసిక్ నీడ్స్ 100% ఫుల్ఫిల్ అయితేనే సైకలాజికల్ నీడ్స్ దగ్గరికి వెళ్తాం అనుకుంటున్నాం. సైకలాజికల్ నీడ్స్ 100% ఫిల్ అయిన తర్వాతనే మనం సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ నీడ్స్ దగ్గరికి వెళ్తాం అనుకున్నాం. ఇది కరెక్ట్ కాదు, ఇది మిస్కన్సెప్షన్. whether it is fulfilled or not, you need to you go to next step. అంటే కొంతమంది తినడానికి తిండి లేకపోయినా కష్టపడి పని చేయగలుగుతారు. సపోజ్ మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే చాలామంది పేదవాళ్ళు గొప్పవాళ్ళైన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి తినడానికి తిండి లేదు, చదువుకోవడానికి ఇల్లు లేదు, కూర్చొని చదువుకోవడానికి ఒక ప్లేస్ లేదు, షెల్టర్ లేదు. బట్ అయినా వాళ్ళు చెట్ల కింద, పుట్ల కింద, లేదంటే స్ట్రీట్ లైట్స్ కింద కూర్చొని చదువుకున్న వాళ్ళు ఉన్నారు. సో మనకి ద గ్రేట్ ఎగ్జాంపుల్ ఇన్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. సో ఆయనకి తినడానికి సరైనటువంటి తిండి లేదు, అంటే బేసిక్ నీడ్స్ అనేది ఫుల్ఫిల్ అవ్వలేదు. తర్వాత నెక్స్ట్ ఆయన ఎక్కడ నేను కూర్చొని చదువుకున్నానంటే అదే ఇంట్లో చదువుకుందామంటే ఇంట్లో కరెంట్ లేదు, సరైనటువంటి సదుపాయాలు లేవు. అందుకని వెళ్ళి బయట వీధి దీపాల దగ్గర కూర్చొని చదువుకున్న వ్యక్తి. అంటే ఆయన తన బేసిక్ నీడ్స్, సైకలాజికల్ నీడ్స్ ఫుల్ఫిల్ అయినా అవ్వకపోయినా కూడా సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనే దాంట్లో ఆయన 100% సక్సెస్ అయ్యారు. నిజమేంటో తెలుసుకున్నారు. ఇవన్నీ భౌతికమైనటువంటి అవసరాలు, మానసికపరమైనటువంటి అంశాలని, భౌతికపరమైనటువంటి శరీర సంబంధమైనటువంటి అవసరాలని ఈ రెండింటిని పక్కన పెట్టి నెక్స్ట్ లెవెల్కి ఆయన వెళ్ళాడు కాబట్టి, కష్టపడ్డారు కాబట్టి నెక్స్ట్ లెవెల్కి, థర్డ్ లెవెల్కి వెళ్ళగలిగారు. వెళ్ళి సక్సెస్ అయ్యి చూపించారు. ద బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే ఇక్కడ మనం చెప్పుకుంటుంది ఏంటంటే మ్యాథ్స్లో ఏమని చెబుతున్నాడంటే ముందు నీడ్స్ అంటే బేసిక్ నీడ్స్, సైకలాజికల్ నీడ్స్ 100% ఫిల్ అయినా అవ్వకపోయినప్పటికీ కూడా ఎవ్రీబడి మస్ట్ రీచ్ ద లెవెల్ ఆఫ్ సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ నీడ్స్. అక్కడికి వెళ్ళిపోవచ్చు. వెన్ ఏ డెఫిసిట్ నీడ్ హ్యాస్ బీన్ మోర్ ఆర్ లెస్ సాటిస్ఫైడ్, ఇట్ విల్ గో అవే and our activities become habitually directed towards meeting the next set of needs that we have yet to satisfy. సో మనం గుర్తుపెట్టుకునేది ఏంటంటే ఇందాక చెప్పిందే చెప్తున్నాడు. సో మోర్ ఆర్ లెస్ సాటిస్ఫైడ్, ఇట్ విల్ గో అవే అంటే మనం ఎక్కువ సాటిస్ఫై అయినా పర్లేదు, తక్కువ సాటిస్ఫై అయినా పర్లేదు, బట్ యూ గో అవే అంటే ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. అండ్ అవర్ యాక్టివిటీస్ బికమ్ హ్యాబిచువల్లీ డైరెక్టెడ్ టువర్డ్ మీటింగ్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ నీడ్స్. మనం ఏం అలవాటు చేసుకోవాలంటే ముందు ఫుల్ఫిల్ అయినా లేదు అయినా ఒకవేళ మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలనేది మనం అలవాటు చేసుకుంటూ ఉండాలి. తద్వారా మనం సాటిస్ఫై అవుతాం. దీస్ దెన్ బికమ్ అవర్ సాలియంట్ నీడ్స్. సో అవి మనకి అప్పుడు సాలియంట్ నీడ్స్ అవుతాయి. హౌఎవర్ గ్రోత్ నీడ్స్ కంటిన్యూ టు బి ఫెల్ట్ అండ్ మే ఈవెన్ బికమ్ స్ట్రాంగర్ వన్స్ దే హ్యావ్ బీన్ ఎంగేజ్డ్. సో ఎప్పుడైతే మనం గ్రోత్ నీడ్స్ అనే దానికి వన్స్ మనం రీచ్ అయిపోతామో, కంటిన్యూ టు ద ఫెల్ట్ అండ్ మే ఈవెన్ బికమ్ స్ట్రాంగర్ వన్స్ దే హ్యావ్ బీన్ ఎంగేజ్డ్. వన్స్ యూ రీచ్ growth needs, that means the top level needs, then ultimately you will be engaged, always engaged in any work, and also you are committedly doing any work given to you. Okay,
సో అండ్ allotted to you. Then growth needs do not stem from a lack of something but rather from a desire to grow as a person. సో మనం ఇక్కడ మనం గ్రోత్ నీడ్స్ అనేది కనుక చెప్పుకుంటే డు నాట్ స్టెమ్ ఫ్రమ్ ఏ ల్యాక్ ఆఫ్ సంథింగ్. సో మనం ఏదో ఒకటి లేదు అనేది కాకుండా, లేదు అనే భావనలో ఉండకుండా, సో మనకి ఇది ఉంది, సో ఇది ఉంటే చాలు అని అనుకుని సాటిస్ఫాక్షన్ తోటి పని చేసుకుంటూ వెళ్తారు. అప్పుడు వాళ్ళు గ్రోత్ అనే దానికి రీచ్ అవ్వగలుగుతారు. వన్స్ దీస్ గ్రోత్ నీడ్స్ హ్యావ్ బీన్ రీజనబుల్లీ సాటిస్ఫైడ్, ఎప్పుడైతే మనకి గ్రోత్ నీడ్స్ అనేది సాటిస్ఫై అవుతాయో వన్ మే బీ ఏబుల్ టు రీచ్ ద హైయెస్ట్ లెవెల్ కాల్డ్ సెల్ఫ్ యాక్చువలైజేషన్. గ్రోత్ నీడ్స్ అనే వాటిని ఎప్పుడైతే మనం రీచ్ అవుతామో దెన్ అప్పుడు ఆటోమేటిక్గా అతను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాడు. అది సెల్ఫ్ యాక్చువలైజేషన్ లెవెల్కి వెళ్ళిపోతాడు, హైయెస్ట్ లెవెల్. ఎవ్రీ పర్సన్ ఈజ్ క్యాపబుల్ అండ్ హ్యాస్ ద డిజైర్ టు మూవ్ అప్ ద హైరార్కీ టువర్డ్ ఏ లెవెల్ ఆఫ్ సెల్ఫ్ యాక్చువలైజేషన్. ప్రతి ఒక్క వ్యక్తి కూడా బేసిక్ నీడ్స్ నుంచి ఫిజియోలాజికల్ నీడ్స్ నుంచి సైకలాజికల్ నీడ్స్కి, సైకలాజికల్ నీడ్స్ దగ్గర నుంచి ఫైనల్ లెవెల్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ దగ్గరికి వెళ్ళాలని ప్రతి ఒక్క వ్యక్తి కోరుకుంటాడు. ఎవ్రీ పర్సన్ ఈజ్ క్యాపబుల్ అండ్ హ్యాస్ ద డిజైర్ టు మూవ్ అప్ హైరార్కీ టువర్డ్ ఏ లెవెల్ ఆఫ్ సెల్ఫ్ యాక్చువలైజేషన్. ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. అన్ఫార్చునేట్లీ ప్రోగ్రెస్ ఈజ్ ఆఫెన్ డిస్టర్ప్టెడ్ బై ఎ ఫెయిల్యూర్ టు మీట్ లోయర్ లెవెల్ నీడ్స్. బట్ కానీ కొన్ని సందర్భాల్లో కింద స్థాయిలో ఉన్నటువంటి నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వకపోవటం మూలంగా పై స్థాయికి వెళ్ళలేక ఆగిపోయిన వాళ్ళు ఉంటారు. లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇంక్లూడింగ్ డైవోర్స్ అండ్ లాస్ ఆఫ్ ఎ జాబ్. వన్స్ డైవర్స్ అయిపోయింది, వన్స్ జాబ్ లాస్ అయిపోయింది, మే కాజ్ అన్ ఇండివిజువల్ టు ఫ్లక్చువేట్ బిట్వీన్ లెవెల్స్ ఆఫ్ ద హైరార్కీ. అప్పుడు ఆ జాబ్ లాస్ అయిపోయినటువంటి, డైవర్స్ అయిపోయినటువంటి వ్యక్తి అతను ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాడంటే స్థిమితంగా ఉండలేడు. ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలు, ఏం చేయాలి, ఏం చేద్దాం అనే ఒక ఆరాటం, తొందర అనేది వచ్చేస్తాయి. తర్వాత therefore not everyone will move through the hierarchy in a unidirectional manner but may move back and forth between the different types of needs. ఈ మూమెంట్ అనేది అందరూ ఒకే రకంగా ఉండదు. కొంతమంది పైనుంచి కిందకి రాలే కానివ్వండి, వెనక్కి వచ్చే పరిస్థితులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అందరూ ఒకే డైరెక్షన్లో వెళ్ళాలని లేదు, అందరూ ఒకే రకంగా వెళ్తారనేది లేదు. సో ఎవరు ఏ డైరెక్షన్లో వెళ్ళొచ్చు ఇక్కడ, కానీ అది కరెక్ట్ కాదు, ఇంతకుముందు చెప్పుకున్నాం. సో అలా వెళ్లకుండా చూసుకోవాలి. అలా వెళితే ప్రాబ్లం ఏం రాదు కానీ, బట్ దానివల్ల మనం ఎక్కువ కాలం కంటిన్యూ చేయకూడదు అలాగా. సో ఏదో ఇనిషియల్గా అయితే పర్లేదు. సో యూని డైరెక్షనల్గానే వెళ్ళాలి. అదర్వైజ్ దానివల్ల ఏమవుతుందంటే ప్రాబ్లం అవుతుంది. సో హైరార్కీ ఇన్ ఏ యూని డైరెక్షనల్ మేనర్, సో బట్ దే మూవ్ బ్యాక్ అండ్ ఫోర్త్ బిట్వీన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నీడ్స్. కాబట్టి వెనక్కి ముందుకి అనేది జరుగుతూ ఉంటుంది. అలా మ్యాక్సిమం లేకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత ద ఒరిజినల్ హైరార్కీ ఆఫ్ నీడ్స్ 5 స్టేజ్ మోడల్ ఇంక్లూడ్స్. దీంట్లో మనకి 5 స్టేజెస్ ఉంటాయి. సో ఫిజికల్ సర్వైవల్ అంటే మనం బతకడానికి కావాలి మినిమం, దాన్ని మనం ఫిజియోలాజికల్ నీడ్స్ అన్నాం. ఇవి మీకు తెలుసు: ఎయిర్, ఫుడ్, డ్రింక్, షెల్టర్, క్లోతింగ్, వార్మ్త్, సెక్స్, స్లీప్. సో ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. ఇఫ్ దీస్ నీడ్స్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ ద హ్యూమన్ బాడీ కెనాట్ ఫంక్షన్ ఆప్టిమల్లీ. ఎప్పుడైతే ఫిజియోలాజికల్ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వో ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది, అతని యొక్క బాడీ అనేది తన అధీనంలో ఉండదు, అంటే మనం సాటిస్ఫై అవ్వదు. తద్వారా అతను హార్డ్ వర్క్ చేయలేడు, కష్టపడి పని చేయడానికి ఛాన్సెస్ ఉండవు. మ్యాథ్స్లో కన్సిడర్ ఫిజియోలాజికల్ నీడ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాజ్ ఆల్ అదర్ నీడ్స్. అంటే మిగతా వాటన్నిటికన్నా కూడా ఫిజియోలాజికల్ నీడ్స్ అనే దానికి మ్యాథ్స్లో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అంటే తిండి లేకుండా ఎంతకాలం పని చేయగలడండి, షెల్టర్ లేకుండా పని చేయగలడా, వాటర్ తాగకుండా బ్రతకగలడా, ఎయిర్ పీల్చకుండా బ్రతకగలడా, బట్టలు కట్టుకోకుండా బ్రతకగలడా, నిద్ర లేకుండా బ్రతకగలడా? సో ఇవన్నీ చేయలేడు. కాబట్టి అన్నీ ఉండాలి. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. తర్వాత సేఫ్టీ నీడ్స్ అనేది కూడా మనకి ప్రతి ఒక్కరికి కూడా అవసరం. సో వన్స్ అండ్ ఇండివిజువల్ ఫిజియోలాజికల్ నీడ్స్ ఆర్ సాటిస్ఫైడ్, అవి సాటిస్ఫై అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ సేఫ్టీ నీడ్స్ గురించి ఆలోచిస్తాడు. ద నీడ్స్ ఫర్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ బికమ్ సాలియంట్. సో కాబట్టి సేఫ్టీ నీడ్స్, సెక్యూరిటీ నీడ్స్ అనేది మనకి ఎప్పుడు కూడా సైలెంట్గా ఉంటాయి. సాలియంట్ అంటే విభిన్నంగా ఉంటాయి. పీపుల్ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఆర్డర్, ప్రెడిక్టబిలిటీ అండ్ కంట్రోల్ ఇన్ దేర్ లైఫ్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క లైఫ్లో వాళ్ళకి కంట్రోల్ అనేది ఉండాలనుకుంటాడు. తర్వాత ఒక ప్రెడిక్టబిలిటీ అనేది ఉండాలంటే మన ఫ్యూచర్ ఏంటి, మన భవిష్యత్ ఏంటి అనేది ఒక ప్రెడిక్టబిలిటీ అనేది ఉండాలి. దీస్ నీడ్స్ కెన్ బి ఫుల్ఫిల్డ్ బై ద ఫ్యామిలీ అండ్ సొసైటీ.
ఇవన్నీ మనకి ఫ్యామిలీ అండ్ సొసైటీ తోటి ఫుల్ఫిల్ అవుతాయి. పోలీస్, స్కూల్స్, బిజినెస్ అండ్ మెడికల్ కేర్ ఇవన్నీ కూడా మనకి సేఫ్టీ నీడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషనల్ ఎమోషనల్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఎంప్లాయ్మెంట్, సోషల్ వెల్ఫేర్ ఇవన్నీ ప్రతి ఒక్కరికి ఉండాలి. అంటే ఎమోషనల్ సెక్యూరిటీ ఉండాలి, వాళ్ళ యొక్క భావన వాళ్ళు స్వేచ్ఛగా తెలియజేయగలగాలి. ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు. ఎంప్లాయ్మెంట్, ఉద్యోగ భద్రత ఉండాలి. సోషల్ వెల్ఫేర్ సామాజిక సంక్షేమం ఉండాలి. లా అండ్ ఆర్డర్ అండ్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్, యుద్ధాలు అనేది జరుగుతాయని భయం ఉండకూడదు. సోషల్ స్టెబిలిటీ, సమాజంలో నిలకడ ఉండాలి. ప్రాపర్టీ, హెల్త్ అండ్ వెల్బీయింగ్, సేఫ్టీ అగెన్స్ట్ యాక్సిడెంట్స్ అండ్ ఇంజరీ ఇవన్నీ కూడా ఉండాలి. దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ సేఫ్టీ నీడ్స్. అండ్ నెక్స్ట్ వన్ లవ్ అండ్ బిలాంగింగ్నెస్ నీడ్స్. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ లవ్ అండ్ బిలాంగింగ్నెస్ నీడ్స్. సో ఆఫ్టర్ ఫిజియోలాజికల్ నీడ్ and safety needs have been fulfilled, then and third level of human needs in is social and involves feelings of belongingness, అంటే ఓన్ చేసుకోవటం, ఇది నాది అని చెప్పి ఫీలింగ్ ఉండడం, దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. ద నీడ్ ఫర్ ఇంట్రాపర్సనల్ రిలేషన్స్ మోటివేట్స్ బిహేవియర్. దీనివల్ల ఏముంది, ఇంట్రాపర్సనల్ స్కిల్స్ అనేది డెవలప్ అవుతాయి. దానివల్ల ఒక వ్యక్తి యొక్క బిహేవియర్ అనేది మోటివేట్ అవుతుంది, రిలేషన్స్ అనేది బాగా మెయింటైన్ చేస్తాడు. ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ ఫ్రెండ్షిప్, ఇంటిమసీ, ట్రస్ట్ అండ్ యాక్సెప్టెన్స్, రిసీవింగ్ అండ్ గివింగ్ ఎఫెక్షన్ అండ్ లవ్, అఫిలియేటింగ్, బీయింగ్ పార్ట్ ఆఫ్ ఏ గ్రూప్. సో దీనికి మనం ఎగ్జాంపుల్స్గా ఏం చెప్పుకోవచ్చు అంటే ఫ్రెండ్షిప్, ఇంటిమసీ, ట్రస్ట్ నమ్మకం, యాక్సెప్టెన్స్ అంటే దేనైనా మనం యాక్సెప్ట్ చేయగలగాలి, రిసీవింగ్ అండ్ గివింగ్ ఎఫెక్షన్ అండ్ లవ్ ప్రేమను ఇచ్చిపుచ్చుకోవాలి, అఫిలియేటింగ్, బీయింగ్ పార్ట్ ఆఫ్ ఏ గ్రూప్ అంటే అందరితోటి కలిసి పని చేయగలగాలి, అంటే అందరిలో కలవగలగాలి, అందరితోటి కలిసి పని చేయగలగాలి. సో ఇవన్నీ ఉంటే మనకు మన యొక్క నీడ్స్ అనేది ఫుల్ఫిల్ అయినట్టుగా చెప్పుకోవచ్చు. తర్వాత ఎస్టీమ్ నీడ్స్ అనేది ఏంటి, ఫోర్త్ లెవెల్ ఆఫ్ మ్యాస్లోస్ హైరార్కీ. మ్యాథ్స్లో క్లాసిఫైడ్ ఇంటూ 2 కేటగిరీస్, ఎస్టీమ్ ఫర్ వన్ సెల్ఫ్ అంటే ప్రతి ఒక్కళ్ళు డిగ్నిటీ, ఇందాక చెప్పాను, అచీవ్మెంట్, ఇండిపెండెన్స్, ఎవరి మీద ఆధారపడకుండా ఏదో ఒకటి అచీవ్ చేస్తూ గౌరవంగా బ్రతకాలని కోరుకుంటాడు. అండ్ నెక్స్ట్ ద డిజైర్ ఫర్ రెప్యుటేషన్ అండ్ రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్, ఎదుటి వాళ్ళ నుంచి గౌరవాన్ని, గుర్తింపుని కోరుకుంటాడు, అది తప్పు కాదు. తర్వాత నెక్స్ట్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్ ఆర్ ద హైయెస్ట్ లెవెల్ ఇన్ మ్యాస్లోస్ హైరార్కీ అండ్ రిఫర్ టు ద రియలైజేషన్ ఆఫ్ ఏ పర్సన్స్ పొటెన్షియల్ సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్, సీకింగ్ పర్సనల్ గ్రోత్ అండ్ పీక్ ఎక్స్పీరియన్సెస్. దీంట్లో సెల్ఫ్ యాక్చువల్ అంటే అతను ఏంటో అతను తెలుసుకుంటాడు, నిజంలోనే ఉంటాడు, నిజంలోనే బ్రతకాలనుకుంటాడు. అంటే తనను తాను తెలుసుకోవటం కన్నా, నిజాన్ని తెలుసుకోవటం కన్నా ప్రపంచంలో గొప్ప విషయం ఏం లేదు. వన్స్ ఆ స్టేజ్కి వెళ్ళాడు అని అంటే సో ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా పనిచేయగలుగుతారు, ఎఫెక్టివ్గా పనిచేయగలుగుతారు. ఇక వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఎక్కడ కూడా ఉండదు. ఓకేనా? సో దట్ ఈస్ సెల్ఫ్ యాక్చువలైజేషన్. ఓకే, సో దిస్ ఈజ్ మ్యాస్లోస్ హైరార్కీ. తర్వాత నెక్స్ట్ చూడండి, దాని తర్వాత సెల్ఫ్ యాక్చువలైజేషన్, డిజైర్ టు బికమ్ ద మోస్ట్ దాన్ వన్ కెన్ బి, ఎస్టీమ్, రెస్పెక్ట్, సెల్ఫ్ ఎస్టీమ్, స్టేటస్, రికగ్నిషన్, స్ట్రెంగ్త్, ఫ్రీడమ్, లవ్ అండ్ బిలాంగింగ్, ఫ్రెండ్షిప్, ఇంటిమసీ, ఫ్యామిలీ, సెన్స్ ఆఫ్ కనెక్షన్, సేఫ్టీ నీడ్స్, పర్సనాలిటీ, సెక్యూరిటీ, పర్సనల్ సెక్యూరిటీ, ఎంప్లాయ్మెంట్, రిసోర్సెస్, హెల్త్, ప్రాపర్టీ, ఫిజియోలాజికల్ నీడ్స్, ఎయిర్, వాటర్, ఫుడ్, షెల్టర్, స్లీప్, క్లోతింగ్, రీప్రొడక్షన్. సో దీని తర్వాత హ్యూమన్ బీయింగ్స్ ఇవన్నీ దీంట్లో చూడటం జరిగింది. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ మోటివేటెడ్ బై హైరార్కీ ఆఫ్ నీడ్స్. సమరీ చెప్తున్నాడు, నీడ్స్ ఆర్ ఆర్గనైజ్డ్ ఇన్ హైరార్కీ ఆఫ్ ప్రిపోటెన్సీ ఇన్ విచ్ మోర్ బేసిక్ నీడ్స్ మస్ట్ బి మోర్ ఆర్ లెస్ మెట్ prior to higher needs. The order of needs is not rigid but instead may be flexible based on external circumstances or individual differences. Most behavior is multi-motivated, that is simultaneously determined by more than one basic need. Okay, so that's it. Okay.